మీరు చూసేదే వీర్ లామినేషన్ హెచ్‌డిహెచ్ఎంఆర్ షీట్లు. వీటిల్ని కబోర్డ్ మేకింగ్‌కి అయితే వాడతారు. ఇదివరకైతే ప్లైవుడ్ వాడేవారు. ఇప్పుడైతే ఈ లామినేషన్ షీట్స్ అనేవి ఎక్కువ వాడుతున్నారు. ఈ లామినేషన్ షీట్ల వల్ల మనకు పని అనేది కలిసొస్తుంది. అలాగే మోడల్స్ కూడా ఇదివరకట్లాగా ఓల్డ్ మోడల్స్ కాకుండా న్యూ మోడల్స్ అనేవి వచ్చినియి. ఈ గ్రానైట్ అండ్ టైల్స్ మోడల్స్‌లోని చాలా రకాలొచ్చినియి. వాటిల వల్ల మన ఇంటి ఈ లామినేషన్ షీట్స్ వేయడంతో లుక్ అనేది అట్రాక్టింగ్‌గా ఉంటుంది. వీటిల్లోని కమర్షియల్ అని ఉంటుంది. ఈ కమర్షియల్ అనేది నార్మల్ క్వాలిటీ. ఆ నార్మల్ క్వాలిటీ కన్నా మీరు హెచ్‌డిహెచ్ఎంఆర్ వేసుకుంటేనే కొద్దిగా మనకి స్టాండర్డ్ అండ్ లైఫ్‌తో ఉంటుంది. ఈ వీర్ లామినేషన్ కంపెనీ షీట్ల మీద కవర్ అనేది వస్తుంది. ఈ కవర్ రావడం వల్ల మెయిను లోడింగ్, అన్‌లోడింగ్ చేసినా, కబోర్డ్ మేకింగ్ చేసినప్పుడు గీతలు పడినా సరే ఆ కవర్ మీద పడతాయి. కబోర్డ్ మేకింగ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్‌గా కవర్స్ అనేది రిమూవ్ చేసేస్తారు. ఈ వీర్ లామినేషన్ షీట్లనేది 8x4 అంటే 8 అడుగులు పొడుగు, 4 అడుగులు వెడల్పుతో వస్తుంది. మాక్సిమం ఏ షీట్లైనా సరే 8x4 సైజ్‌తోనే ఉంటాయి. మీరు గనక కబోర్డ్స్ చేపించుకుంటే కిచెన్‌కి ప్లెయిన్ కలర్స్ అనేది ప్రిఫర్ చేయండి. ఆ ప్లెయిన్ కలర్స్ అనేది కరెక్ట్‌గా సెట్ అవుతాయి. మిగతా వాటిలకి వేసుకోకూడదంటే అది మీ ఇష్టం. మీరు ఎలా కావాలంటే అది వేపించుకోవచ్చు. ఈ కబోర్డ్ మేకింగ్‌కి 18 థిక్‌నెస్ ఉన్న షీట్లయితే వాడతారు. వీర్ లామినేషన్‌లో కూడా 18 థిక్‌నెస్ ఉన్నది. వీడియో ఎక్కడి దాకా చూసుంటే మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో కామెంట్ పెట్టండి. నాకు ఈ వీడియో ఎక్కడి దాకా వెళ్ళిందో తెలుస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.